సో గైస్, యాజ్ యూ సీ, మనం ఇప్పుడు కోటప్పకొండ వెళ్ళబోతున్నాం అనమాట. ఈ వీడియోలో కోటప్పకొండకి వెళ్ళే దారి అండ్ కోటప్పకొండ వ్యూ మొత్తం మీకు చూపించబోతున్నాను. నేను ఫస్ట్ చేసిన ట్రావెల్ వీలాగ్ అనమాట విత్ మై మమ్మీ డాడీ. కార్తీక మాసంలో లాస్ట్ సండే వెళ్ళాను అనమాట. ఫస్ట్ నుంచి అనుకుంటుంటే అది లాస్ట్కి కుదిరింది కోటప్పకొండ. సో ఈ ఏరియా చూస్తే ఉసిరి తోట అని లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదా, అటు సైడ్ రైట్ సైడ్ ఉంటుందన్నమాట ఆ సరౌండింగ్స్లో. సో నేను మమ్మీ డాడీ వెళ్తున్నాం కోటప్పకొండకి. సో దగ్గరికి వచ్చేసాం. చూస్తే కొంచెం దూరంగా కనిపిస్తూ ఉంది వీడియోలో, అదే కోటప్పకొండ. సో ఇది ఎంట్రన్స్ అనమాట. కొంచెం అన్ని దీపాలు, కొబ్బరికాయలు అవన్నీ దొరుకుతాయి మనకి స్టార్టింగ్ పాయింట్లో. ఇది మెట్ల దారికి ఎంట్రన్స్. ఇది అసలైన ఎంట్రన్స్ అనమాట. కొండ మీదకి వెళ్ళేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇది. దారిలో అనమాట ఫుల్ గ్రీనరీ ఉంది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది పార్క్, ఈ ఏరియా మొత్తం పార్క్. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. కార్తీక మాసం స్పెషల్ అనమాట, చాలా ఫేమస్ కోటప్పకొండ. చిలుకలూరుపేట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes. అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, చిన్న సైజ్ బోటింగ్, అంత పెద్దది కాదు. గ్రీనరీ కూడా మీకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట కోటప్పకొండ స్టార్టింగ్. లోపలికి వెళ్ళడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది స్టార్టింగ్ అనమాట. సో మా డాడీని చూస్తూ మేము చిన్నగా ఫాలో అవుతున్నాము. నేను మా మమ్మీ కొంచెం స్లో కాబట్టి. సో ఇది మంచి ప్లేస్, బాగా దర్శనం చేసుకోవచ్చు. శివుడు చాలా ఫేమస్ అనమాట. అండ్ ఫుల్గా ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్తో వస్తే బాగా చిల్ అవ్వచ్చు ప్లేస్ ఇది. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు, అక్కడైతే ఒక దేవుడు ఉంటాడనమాట. అసలు మెయిన్ దేవుడు అక్కడ అని చెప్తారు. అక్కడికి రూట్ లేదు, మనం కొండల మీదుగా వెళ్ళాలి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఆ గోపురం కనిపిస్తుంది కదా, అదే గుడి. సో అక్కడ దాకా వెళ్ళాలి మనం ఇప్పుడు. శివరాత్రికి ఇక్కడ బాగా తిరునాళ్ళలాగా చేస్తారనమాట ఈ ప్లేస్లో. సో మంచిగా ఫోటోషూట్స్ చేయొచ్చు. ఫోటోషూట్స్ అండ్ మనం కావాల్సినవి కొనుక్కున్నాము పైన కావాల్సినవి అనమాట. పైన పూజకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. గర్భగుడి అని కాదు, గోపురం అంటారు కదా. సో ఎదురుగా అలా శివలింగం ఉంటుంది అండ్ ఇటువైపు మెట్లు ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో అక్కడ కార్నర్లో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు కదా, మనకి శానిటైజర్ ఇస్తున్నారు. సో హ్యాపీగా వెళ్ళొచ్చు లోపలికి. ప్రతి ఒక్కరు శానిటైజ్ చేసుకొని వెళ్తున్నారు లోపలికి వెళ్ళే వాళ్ళందరూ. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. అండ్ నేను ఇక్కడ స్టెప్స్ ఎక్కడం కూడా ఏం చూపిస్తాను, నేను కొంచెం స్పీడ్ పెట్టాను. సో ఇవి కొంచెం డిఫరెంట్ మెట్టులా ఉంటాయి అన్నమాట, కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి. నేను లేనేంటి అనుకుంటుంటే మాత్రం నేను కెమెరాకి ఇటువైపు ఉన్నాను కాబట్టి నేను కనిపించకపోవచ్చు. చూసి నా డ్రెస్ కనిపిస్తుంది. సో మా మమ్మీ డాడీ వస్తున్నారు. నేను జస్ట్ మన సరౌండింగ్స్ మొత్తం చూద్దామని చెప్పి వెంటనే ఎక్కేసాను. ఏంటి పొజిషన్ ఏంటి, ఎంతమంది ఉన్నారు ఏంటి అని. సో చూస్తే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మేము వెళ్ళేసరికి క్లోజింగ్ టైం దగ్గర పడింది. సో మేము ఇంకా ఫ్రీ దర్శనంలో కాకుండా కొంచెం నార్మల్ రెగ్యులర్ దర్శనంకి వెళ్ళామన్నమాట. సో మొత్తం సరౌండింగ్స్ అన్నీ చూసి అట్లా బయలుదేరాము. లేట్ అవుతుందని మా డాడీ కొంచెం హడావుడిలో ఉన్నారు. సో అది మొత్తం తిరిగి వెళ్ళాలి మనం ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాలంటే. సో చూడండి మొత్తం గోపురం అయితే సూపర్. సో ఇది వచ్చేసి కింద వ్యూ అనమాట. ఏంటి మొత్తం కింద ఎలా ఉంటుందా అని కనిపిస్తుంది మొత్తం ఇక్కడ నుంచి ఈ వ్యూలో.
బట్ మనం వెళ్ళిపోవాలి. ఇక్కడైతే దీపాలు వెలిగిస్తారు ప్రతి కార్తీక మాసానికి. ఆల్రెడీ మా డాడీ వెళ్ళి ఈ పని చేసేయడం అయిపోయింది. సో మా మమ్మీ అండ్ నేను కలిసి దీపం వెలిగించాము ఇక్కడ. సో ఇక్కడ అయిపోగానే ఇంకా ఆలస్యం లేకుండా దర్శనానికి వెళ్ళాము. మేము కొంచెం లేట్గా వెళ్ళాము కాబట్టి ఉంటుందో ఉండదో అన్న డౌట్తో ఇంకా మేము వెంటనే పని కానిచ్చేసాము, దర్శనానికి వెళ్ళాము. సో రెగ్యులర్ ఫ్రీ దర్శనం అయితే కొంచెం ఎక్కువ క్యూ ఉంది. సో మేము 100 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళాము. సో శివుడు అన్నమాట. ఇది ఇంకో వ్యూ. బయటకు వచ్చేసాం మేము ఇప్పుడు ఇంకా. సో ఆ పైన ఉండేది విశ్రాంతి మందిరం అని పుట్ట ఉంటుంది అనమాట ఆ పైన. సో ఇది కింద వ్యూ. గోపురం. సో మేము ఇంకా కిందకు వచ్చేస్తున్నాము దర్శనం అయిపోయి. సో ఇక్కడ కొంచెం హడావుడి జరుగుతుంది. 2 చిన్నపిల్లలు గాంధీ వేషం వేసుకొని ఇలా నుంచుంటే అందరూ వచ్చి సెల్ఫీలు దిగుతున్నారనమాట. సో నేను అది వీడియో తీశాను క్యూట్గా. బట్ వాళ్ళ కష్టానికి గ్రేట్ అండి అసలు వాళ్ళైతే. సో ఇంకా మేము కిందకి దిగుతున్నాము. దర్శనం అయిపోయి ఇంకా కిందకు వస్తున్నాము. కొంచెం క్రౌడెడ్గా ఉంది ఫుల్గా, ఎందుకంటే కార్తీక మాసంలో లాస్ట్ సండే కాబట్టి. సో ఇంకా బయటకు వచ్చేసి ఆ ఎండకి తట్టుకోలేక ఒక ఐస్ క్రీమ్ వేసేసాము. ఐస్ క్రీమ్ తినేసాం. మా డాడీ వెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ పడకపోతే ఇంకా. అండ్ నెక్స్ట్ బొమ్మల షాప్కి వెళ్ళాము. ఒక్క షాప్ దొరికింది, బట్ కానీ అక్కడ ఏమీ అంత సూపర్గా అనిపించలేదు. సో ఏమీ తీసుకోకుండా వచ్చేసాం అనమాట. నాకు అదొక ఫ్యాంటసీ ఉంది. అండ్ దెన్ రిటర్న్ అయిపోయాము. సో చూసారు కదా చాలా గ్రీనరీ. అండ్ ఇక్కడ ఇంకో పార్క్లా ఉంటుంది ఇక్కడ. సో అందుకని ఇన్ని వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక పార్క్ అనమాట. ఫుల్గా చిల్ అవ్వచ్చు ఈ ప్లేసెస్లో ఫ్రెండ్స్ అండ్ గ్యాంగ్తో వస్తే. సో బాయ్ కోటప్పకొండ. అండ్ దెన్ మేము నెక్స్ట్ ఒక రెస్టారెంట్కి వచ్చేసాము. ఆఫ్టర్ సో లాంగ్ నేను ఒక యమ్మీ ఫుడ్ తిన్నాను. బటర్ నాన్ అంటే చాలా ఇష్టం నాకు. లాక్డౌన్ వల్ల దొరకలేదు, ఇప్పుడు బాగా తింటున్నాను అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. బృందావన్ రెస్టారెంట్ ఫ్రమ్ చిలకలూరుపేట. కొన్ని పిక్స్ నాకు నచ్చినవి షేర్ చేస్తున్నాను మీతో. మా డాడీ ఫోటోగ్రఫీ, నాది మా మమ్మీది. సో ఇది పోలు స్వర్గం అంటారు. కార్తీక మాసం చివరి రోజు అరటి డొప్పలో దీపాలు వెలిగించాలి పొద్దున్నే. అది చేశాను అనమాట. థ్యాంక్ యూ.